కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంబరాలు అంబరాన్ని అంటేలా చేసుకుంటున్నారు. రైజింగ్ తెలంగాణ అంటూ ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి పాలన చేపట్టి సరిగ్గా 365 రోజులు పూర్తయ్యాయి. ఈ 365 రోజుల్లో నిజంగా తెలంగాణ రైజింగ్ అయిందా? పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందా? ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలేంటి? ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడదాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, ముందుగా మీకు అభినందనలు. ఏడాది పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. సంబరాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ పరంగా కూడా చాలా ఉత్సాహం. గతంలో అంటే దాదాపు 10 ఏళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు కూడా తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఉద్యమం అది కొంత కాంగ్రెస్ పార్టీని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగానే ఉండేది. ఇప్పుడు అంటే 20 ఏళ్ల తర్వాత ఒక రకమైన జోష్ కనిపిస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వ పాలన? ఎలా ఉంది పార్టీ పరంగా? మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనుకుంటున్నారు ఏడాదిలో? సో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏడాది పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అదే మాకు ఇస్తున్నట్టు సంతృప్తి. నేను ఇవాళ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ సంవత్సరం అయింది. ముందుగా వారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, శాసనసభ్యులకి, అన్నిటికీ మించి ముఖ్యంగా మా కార్యకర్తలకి అభినందనలు. కాంగ్రెస్ కార్యకర్తల కాయ కష్టం వల్లే మేము ఇలా అధికారంలోకి వచ్చినాము, అధికారంలో ఉన్నాం. వారికి నా తరఫున శుభాభివందనాలు. మీకు తెలుసు, 10 ఏళ్ల విధ్వంసం, 10 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ పాలన ఎన్నో రకాల విధ్వంసానికి దారితీసింది. ఆ విధ్వంస పాలన నుంచి పునర్వికాసానికి పోయిన డిసెంబర్ 7న పునాది పడింది. సంవత్సర కాలంలో అన్ని రంగాల్లో, అటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనటువంటి కార్యక్రమాలు బహత్తరంగా ఒక సంవత్సరంలో పూరించగలిగినాం. గణాంకాలతో చెప్పగలుగుతాం. మనం తెలంగాణ తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, ఏ రకంగా ప్రజల యొక్క సొత్తు విధ్వంసమైందో మనం కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటలు పారినప్పుడు అర్థమైంది. ప్రాజెక్టుల పేరిట దోపిడీ, భూములు ఏ రకంగా అమ్మినారు, ప్రభుత్వ భూములు ఏ రకంగా ప్రైవేటు వ్యక్తులకు ధరావత్తం చేసినారు, భూముల పేరిట దోపిడీ, నియామకాలు ఎవరు చేసుకున్నారు, ఎవరింట నియామకాలైనాయి, ఏ బీదవాడికి ఉద్యోగం వచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగాల సమస్యని పరిపూర్ణంగా అవగతం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇలా ఉద్యోగుల నియామకాలు. వారు 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ మేము 9 మాసాల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా డిసెంబర్ 7 నాటికి 56,600 దాదాపుగా ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. అంటే ఈ లెక్కన వారు 10 ఏళ్లలో సంవత్సరానికి 5,000 ఇస్తే మేము ఒక్క సంవత్సరంలో నెలకు 5,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ మార్కు పరిపాలన. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దానిపైనే క్వశ్చన్ అడుగుతాను. 30,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, రిజల్ట్ పెండింగ్లో పెట్టిన దానికి మీరు రిజల్ట్ ఇచ్చి మేమే ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎలా సమర్థించుకుంటారు? ఇదే ఇక్కడే అసలు ప్రశ్న నిరుద్యోగులకు అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి లోపించడం వల్లే వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మీరు చెప్పుకుంటారు ఇలా నోటిఫికేషన్లు ఇచ్చామని. ఎన్ని నెలలు తాత్సారం చేశారు? ఎందుకు చేశారు? రాష్ట్ర ఖజానా మీద భారం పడుతుందని. మేము దానికి జంకలే, భయపడలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడి ప్రజలు ఆకాంక్ష ఏంటి, ఈ రాష్ట్రంలో మా ఉద్యోగాలు మాకు కావాలని, ఆ ఆకాంక్ష నెరవేర్చే దిశగా వచ్చిన 10 రోజుల నియామకాలు మొదలైతే ఇవాళటి వరకు 56,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. అది మాకు చిత్తశుద్ధి. మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, బీఆర్ఎస్ పార్టీ వారిని, మీ ద్వారా ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఎవరు వచ్చారు మీకు? ఎవరు వద్దన్నారు? మీకు చిత్తశుద్ధి లేక ఇవ్వలేకపోయినారు. మాకు చిత్తశుద్ధి ఉంది, నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి మేము ఇవ్వగలిగినాం. ఇంకా ఇస్తాము. ఈ ఉద్యోగాలు 56,000తో సరిపెట్టేది లేదు. మేము అన్న ప్రకారం వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం. అది మా కమిట్మెంట్. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కమిట్మెంట్ పరిపూర్ణంగా సాకారం చేస్తాం. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ ఎన్నికే కనిపిస్తుంది, స్క్రీన్ పై అభయహస్తం కనిపిస్తుంది, పక్కన మీరు ఇచ్చిన స్కీమ్స్ కనిపిస్తున్నాయి, అందులో మీరు ఇచ్చిన గ్యారంటీలు కనిపిస్తున్నాయి. ఆ గ్యారంటీల్లో అమలు కాని గ్యారంటీ పైనే కనిపిస్తుంది. మీ తలపైన ఎగ్జాక్ట్గా రైతు భరోసా ఉంది, మీ రైట్ సైడ్ గృహజ్యోతి ఉంది, యువ వికాసం ఉంది, మహాలక్ష్మి అన్నీ కనిపిస్తున్నాయి. మహాలక్ష్మిలో 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. రైతు భరోసా 15,000 ఎకరాలు చేస్తామన్నారు, చేయలేకపోయారు. యువ వికాసంలో కూడా పూర్తిగా అమలు కాలేదు అది పథకం.
గృహజ్యోతి ప్రతి ఒక్క అంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ మాత్రం చేశారు కానీ ఒక్క ఇల్లు నిర్మాణం కూడా ఇప్పటివరకు జరగలేదు ఏడాదిలో. అంటే దీన్ని నేను తప్పు పట్టట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఒక మాట చెప్పారు, ఎవరికైనా పెళ్లి చేసి నెక్స్ట్ డేనే పిల్లలు కావాలంటే సాధ్యం అవుద్దా? కాదన్నారు. ఖచ్చితంగా ఏకీభవించాల్సిందే. కానీ దీనివల్ల ప్రజలు ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోతుందనే ఒక ఫీల్ వస్తుంది. ఇలాంటి ప్రచారానికి మీరు ఏం చెప్తారు? నేను తొందరపాటు ఎందుకని అడుగుతాను. మీరు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూశారు. ప్రజలు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం తీసుకుందాం. ఊరడించి ఆశల పల్లకిలో ఊహించి కొన్ని లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు. ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వగలిగినారా? అది మేము సాకారం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ఇలా కొన్ని లక్షల ఇల్లు ఇవ్వటానికి కొన్ని వేల కోట్ల రూపాయలు దానికి బడ్జెట్లో కేటాయించడం, అది సాకారం చేస్తూ ఉన్నాం. 10 ఏళ్ల కళ, బీదవాడి కళ ఇల్లు బీఆర్ఎస్ పార్టీ సాకారం చేయలే, మేము చేస్తూ ఉన్నాం. సంవత్సరం లోపు ఉద్యోగాలు మీరు ఇవ్వలేకపోయినారు. మేము నోటిఫికేషన్లు ఇచ్చామని ఇంకా సిగ్గుమాలిన మాట చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకు ఇవ్వలేకపోయినారు? మేము ఇచ్చి తీరినాం. ఇలా విద్య వైద్యం, విద్యని వైద్యాన్ని మొత్తం అటకెక్కించినారు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చి 35 స్కూల్స్, ఇలా ఒక్కొక్క స్కూల్ మీద 120 కోట్లు పెట్టి మేము స్కూల్ ఇవ్వగలుగుతా ఉన్నాం. వైద్యం కొన్ని ప్రైవేటు సంస్థలకే పరిమితమైంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నుంచి హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా గాంధీ వరకు టోటల్గా ప్రక్షాళన చేస్తూ ఉన్నాము. వ్యవసాయం మీద పరిపూర్ణంగా శ్రద్ధ పెడతా ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా మీరన్న గృహజ్యోతి కింద ఇవాళ కొన్ని వేల కుటుంబాలు 200 యూనిట్ల లోపు విద్యుత్ కాడుకుంటే ఫ్రీగా వాళ్ళకు బిల్ లేకుండా నడుస్తూ ఉంది. 1300 పెట్టాల్సిన సిలిండరు ఇలా 500కి ఇస్తూ ఉన్నాం. 800 రూపాయలు ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. కిషన్ రెడ్డి ఇంత గొప్పలు చెప్తాడు కదా, ₹1 కన్సెషన్ లేదు గ్యాస్ సిలిండర్ మీద. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీరు 2500. ఎస్, మేము ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పెళ్లి అవ్వగానే పిల్లలు అవ్వరు, కొంత సమయం పడుతుంది. మాకు కూడా కొంత సమయం ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాము. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈ రాష్ట్రం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో పలు అంశాలు ఏది కూడా జార విడిచాము. ఒకటి తర్వాత ఒకటి ఆర్థిక వెసులుబాటు చేసుకొని ముందుకు పోతాము. కేసీఆర్ లాగా తప్పుడు వాగ్దానాలు చేసి, అబద్ధపు వాగ్దానాలు చేసి వాటిని అడికెక్కించే పరిస్థితి ఉండదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించుకుంటూ పోతాం. రైట్ మహేష్ గారు, మీరు పిసిసి అధ్యక్షుడిగా చాలా కీలక రోల్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రతిరోజు చాలా సందర్భాల్లో అన్నారు, నిన్న మొన్న కూడా అన్నట్టున్నారు, ఇంకా ఎమ్మెల్యేలు రాబోతున్నారు బీఆర్ఎస్ నుంచి, ఇంకా వస్తారు అని చెప్తున్నారు. మీ పార్టీలో ఉన్న నాయకులకు మంత్రి పదవులు లేవని కొంత అసంతృప్తి, కార్యకర్తలకి పదవులు రాలేదని అసంతృప్తి, కార్పొరేషన్ పదవులు రాలేదని అసంతృప్తి. ఇలాంటి అసంతృప్తులు మీ పార్టీ నాయకుల్లో, మీ పార్టీ జెండా మోసిన వాళ్ళలో పెట్టుకొని మీరు ఇంకా వస్తారు, వచ్చిన వాళ్ళకు పెద్దపీట వేస్తాం, లేకుంటే వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారంను పెట్టుకున్నారు. దానిపై మీ జీవన్ రెడ్డి తప్పుపట్టారు, ఆయన వ్యవసాయ శాఖ సలహాదారు కాదు, ఆయన ఫిరాయింపుల శాఖకు సలహాదారు అని. అలాంటి సందర్భాల్లో అంటే పార్టీలో గందరగోళాన్ని, పార్టీలో కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నారు అని మీకు ఏమైనా వస్తున్నాయా? మీపై విమర్శలు ఉన్నాయా? మీకు వస్తున్నాయా? మీ దృష్టికి వచ్చాయా అవి? ఒకటి ఎస్ మీ దాంట్లో కొంత నేను ఏకీభవిస్తూనే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలు లేదు. జీవన్ రెడ్డి గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా సమయం వచ్చినప్పుడు ఏకమయ్యే అలవాటు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలో ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ పరిస్థితి చూడండి, 3 ముక్కల ఆటగా ఉంది. కవిత గారు నాకు పదవి కావాలి, కేటీఆర్ దిగిపోవాలి, నేను పదవికి రావాలని ఆశిస్తూ ఉంది. హరీష్ రావు గారు అదును కోసం చూస్తూ ఉన్నాడు. బీజేపీ పార్టీ చూడండి, ఎవరి దారి వారిదే. బండి సంజయ్ గారు దక్షిణ తెలంగాణ, కిషన్ రెడ్డి గారు మధ్య తెలంగాణ, మారునక్క అక్కడ మహబూబ్నగర్లో ఆల్రెడీ వేస్తున్నది. సో ప్రతి పార్టీలో ఈ గ్రూపులు తగాదాలు ఉన్నప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు కలిసిపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా వైపు ఎందుకు చూస్తూ ఉన్నారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పలు అంశాలను చేసుకోగలిగింది. విధ్వంసం నుంచి వికాసానికి పోతా ఉంది. ఈ నిరుద్యోగ శాతం చూడండి, 2023లో 22.9 ఉన్నటువంటి నిరుద్యోగ శాతం ఇలా 18.1 శాతానికి వచ్చింది. మా లెక్క కాదు, అది కేంద్ర ప్రభుత్వం గణాంక శాఖ ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారం నిరుద్యోగ శాతం దాదాపు 3-4% ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలు, ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీలో 3 ముక్కలాట ఉంది కాబట్టి ఈ పార్టీ మనుగడ సాధించదు, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఈ పార్టీ ఉంటుందని అనుకోవట్లేదు వాళ్ళు. అందుకే ఎమ్మెల్యేలు మా వైపు చూస్తూ ఉన్నారు. రోజు కేటీఆర్ని కేసీఆర్ని అంటిపెట్టుకొని తిరిగే ఎమ్మెల్యేలు కూడా
మాతో టచ్లో ఉన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో కాన్ఫరెన్స్లో కార్యకర్తల మహేష్ గారు, ఆదేశాల మేరకు మీరు చేర్పులు PCC ఉంటాయి.